ఉంటది. మీరు కూడా పోయి చూడండి సినిమా. చాలా అంటే చాలా 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 వైల్డ్ ఉన్నది క్లైమాక్స్. ఓకే, రప్ప 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 గొడ్డలు పెట్టి నోట్లో గుద్దితే లోపల పోయింది, మొత్తం కట్ అయిపోయింది. డబల్ 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 చంపేసిండు అసలు. స్ప్రెడ్ షీట్ లో పెట్టుకున్న అన్ని. యాక్చువల్గా నాకు సైట్ తీసి ఇట్లా పెట్టుకొని చూసిన, అయినా కూడా ఇట్లా కనిపించింది. కుర్చీ ఎక్కి కూర్చొని చూసిన క్లైమాక్స్ లో నరుకుతాడు కదా, అంతకు మించి ఫస్ట్ వచ్చి సినిమా చూడమను, చూడకుండా ఫ్లాప్ క్లిప్ అంటే వాళ్ళకేం రాదు. అంతేం లేదు, కట్ అక్కడికే స్లైడ్ గా. నాని బూతులు ఎక్కడన్నా మాట్లాడతాడా? కట్ చేస్తాడు అట్లా. బాగా మాట్లాడిండు, బాగున్నాయి. యాక్షన్ అయితే ఘోరం, చంపేసిండు అబ్బా. నేను ఏ సినిమాలో చూడలేదు. నానికి పిచ్చి మా అమ్మ నానికి పెద్ద ఫ్యాన్ అసలు. వీళ్ళందరూ నరికేసిండు అంటే అది చూస్తుంది ఇంకా. డైలాగ్ ఏమున్నది, ఏం చెప్పాలి ఒక డైలాగ్? పోయి చూడండి సినిమాకి. అందరిని నరికేసుడే ఇంకా ఆ డైలాగ్. అమ్మ అంతకు మించి అబ్బా క్లైమాక్స్ అయితే, అంతకు మించి. క్లైమాక్స్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటది. అందరు పోయి చూడండి. హిట్ ఓవర్ క్లైమాక్స్ చూపిస్తారు, సూపర్ అసలు. చచ్చిపోయినా నేనైతే కార్తీ ఎంట్రీ చూసి. ఎలా ఉంది హిట్ 3? హిట్ కొట్టాడా నాని? హిట్ కొట్టాడు అంటే అది కొంచెం డౌట్గా ఉంది భయ. ఎందుకంటే ఈ సినిమా అంటే స్టార్టింగ్ ఒక 40 మినిట్స్ నాకైతే, అంటే మరి నేను మార్నింగ్ వెళ్తాం వల్ల ఏమో కానీ నాకు కొంచెం నిద్ర వచ్చిన ఫీల్ వచ్చింది. సో నేను నీట్గా స్నానం చేసి వెళ్ళాను, మరి నాకైతే కొంచెం ఎక్కడో నిద్ర వచ్చిందిరా బాబు అనిపించింది. సో అక్కడ నుంచి అంటే ఫ్లాష్ బ్యాక్ ఒక ఎపిసోడ్ ఉంటుంది, అది అయిపోద్ది. అక్కడ నుంచి కొంచెం అలా పైకి టేక్ ఆఫ్ చేసాడు అనమాట సినిమాని. సో అంటే శైలేష్ కొనల్ గారు స్క్రీన్ ప్లే మటుకు చాలా బాగుంది. ఓవరాల్గా అసలు ఎందుకు అంటే ఇది వాంటెడ్గా తీయాల్సినంత దీంట్లోంచి, ఇప్పుడు ఒక అమ్మాయిలని రేప్ చేద్దాము వాళ్ళని కాపాడే మెసేజా, సో ఏ మెసేజ్ లేకుండా జస్ట్ ఒక ఏదో మన సిఐడి ఎపిసోడ్స్ ఉంటాయి కదా, రోజుకి ఒకటి వచ్చాయి, ఆ టైప్లో ఈయన హిట్ ఎన్ని సిరీస్లు ఉంటే అన్ని సిరీస్లు తీసుకెళ్తారేమో కానీ. సో సినిమా అయితే సినిమాటిక్గా చాలా బాగుంది. కాకపోతే అప్స్ అండ్ డౌన్స్, ఇప్పుడు ఎక్కడ లెగవాలో అక్కడ హై పిచ్ రావట్లేదు. మనం ట్రైలర్లో చూసినంత హై నాని గారికి ఉన్న అగ్రెసివ్నెస్ అదంతా సినిమాలో బిట్లుగా చూపించారు, కానీ కంటిన్యూషన్ అనేది లేదు. ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది ఒక కంటిన్యూషన్ లేకుండా. సో స్క్రీన్ ప్లేలో ఏ లోపం లేదు, నేను చెప్తాను కదా, చాలా చక్కగా చెప్పాలనుకుంది, చాలా బాగా చెప్పారు. కాకపోతే ఏంటంటే అది ఎక్కడో ఏదో తగ్గిందిరా బాబు, ఏదో లోలో ఉందిరా బాబు అని. నాని గారి పర్ఫార్మెన్స్ అయితే ఇంకా ఆయన యాజ్ యూజువల్ కుమ్మేశారు. కాకపోతే నాని గారికి మరి ఎక్కడ కాన్ఫిడెన్స్ వచ్చిందో ఈ సినిమాతో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తా అని, కానీ సో అంత దాకా వెళ్ళరేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక లెవెల్లోనే ఉండిపోతారేమో. సో పబ్లిసిటీ మటుకు ఎట్లా చేస్తారంటే పీక్స్, సినిమా మామూలుగా ఉండదు అది ఇది అని చెప్పి చేస్తారు. బట్ సినిమాకి వచ్చిన ఆడియన్స్ కానీ మళ్ళీ ఫ్యామిలీతో వెళ్ళడానికి లేదు. మొత్తం కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా దగ్గర 15 నుంచి 20 బూతులు ఉంటాయి సినిమాలో. చాలా కస్ వర్డ్స్ అన్ని వాడేస్తారు. ఇంకా చెప్పడానికి అంటే మ్యూజిక్ చాలా, అంటే మిక్కీ జేమేర్ గారికి కెరీర్లో వరస్ట్ మ్యూజిక్ ఇచ్చారనిపించింది నాకైతే. సో అంటే సినిమా ఇంకా బాగాలేదని చెప్పి, హిట్ ఫ్రాంచైజ్ బాగుంది అంతే. అది 1, 2 నచ్చినాయి కాబట్టి అది నచ్చిన వాళ్ళకి ఇది నచ్చుతుంది అంతే తప్ప దీని నుంచి కొత్తగా అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ లాస్ట్లో ఇక మరి అది ఆల్రెడీ లీక్ అయిపోయింది సస్పెన్స్, కార్తీక్ గారు అని చెప్పి. సో ఆయన ఎంట్రీ కొంచెం గూస్ బంప్స్ ఇచ్చింది. ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది, అది సినిమాలో చూసి తెలుసుకుంటే బెటర్. హీరోయిన్ గారు శ్రీనిధి శెట్టి, మరి ఆవిడ ఏదో కేజీఎఫ్లో నుంచి తీసుకొచ్చారు, కానీ ఆవిడ అక్కడ ఏమేమి ఉపయోగపడలేదు. ఇక్కడ ఏదో హీరోయిన్కి పోలీస్ క్యారెక్టర్ ఇచ్చినట్టుగా ఇచ్చారు, కానీ ఇక్కడ అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే ఏం పడలేదు ఆవిడకి. అంటే గుర్తుపెట్టుకునే అంత క్యారెక్టర్ అయితే ఏం చేయాలి. సో ఓవరాల్గా నాని గారు 1 మ్యాన్ షో అని చెప్పొచ్చు ఇది. సో ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా నాని గారిదే కాన్సెప్ట్ అంతా కూడా. అండ్ క్లైమాక్స్ ఫైట్ ఒకటి నాని గారిని స్టార్ని చేసే ఫైట్ అది. సో అంటే యానిమల్ సినిమా చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు, చాలా గట్టిగా ఫైట్ పెట్టాలని చెప్పి. సో అది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫైట్ అయితే. సో మాస్ ఆడియన్స్కి అది నచ్చుద్ది బాగా. అండ్ పూర్తి ఏ సర్టిఫికేట్ సినిమా కాబట్టి చిన్నపిల్లలకైతే 18 అండర్, అంటే 18 అంటే ఇప్పుడు 10th క్లాస్ దాటిన వాళ్ళు కూడా సినిమాలు బూతులు మాడతారు కాబట్టి. సో 10th క్లాస్ బిలో వాళ్ళు సినిమా అవాయిడ్ చేయడం మంచి థియేటర్స్లో. సో ఇంక ఇంట్లో వాళ్ళ పర్మిషన్తో చూసుకోవచ్చు. అండ్ ఫ్యామిలీస్కి అయితే అంత కొంచెం ఇండీసెంట్గా అనిపిస్తుందేమో సినిమా. బట్ నాని గారి ఫ్యాన్స్కి అయితే ఫుల్, అంటే వాళ్ళు మేసం తిప్పుకునే రేంజ్లో ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఉంది సినిమాలో. ఓవరాల్గా హిట్ ఫ్రాంచైజ్ ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. హిట్కి ఆ ఇన్వెస్టిగేషన్ కానీ ఆ స్టోరీస్ కానీ చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దీంట్లో అది ఉందా? అసలు స్టోరీ అనేది ఏమైనా కొత్తగా ఉందా? ఇన్వెస్టిగేషన్ కొత్తగా ఉందా? ఇప్పుడు నాని చేశాడు కాబట్టి ఇంతకుముందు విశ్వక్సేన్తోనూ అడ్విశేష్తోనూ కంపేర్ చేస్తే క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎలా డిజైన్ చేశారు? ఇది మనం చూసుకుంటే భయ ఇన్వెస్టిగేషన్ అనేది ఎక్కువ లేదు సినిమాలో. ఇక్కడ ఏంటంటే హీరో గారి ఎలివేషన్కి ఎక్కువగా ఆర్క్స్ పడ్డాయి అనమాట. అంటే ఎలివేషన్ అంటే ఇప్పుడు మనం హిట్ 1 చూస్తే అసలు అరే విశ్వక్సేన్ ఫలక్నామా దాసినారా ఇతను ఏంటర్ ఎలా చేశాడు అనే లెవెల్లో ఉంటుంది పర్ఫార్మెన్స్. సో తర్వాత అడ్విశేష్ గారు కూడా ఆయన ఆల్రెడీ ఆయన అదే సిరీస్లో ఉన్నాడు కాబట్టి ఆ సినిమా అది కొట్టుకుపోయింది. బట్
అక్కడ విశ్వక్సేన్ గారికి వచ్చిన ఒక హై, ఆ సినిమా చూస్తుంటే ఒక ఇంటెన్సిటీ, హిట్ అని ఒక ఫ్రాంచైజీని క్రియేట్ చేసిన విశ్వక్సేన్ గారికి ఉన్నంత ఇందులో కనపడాల. ఏంటంటే నాని గారికి కొంచెం పెద్ద హీరో అయ్యారు కాబట్టి ఆయనకు ఒక బిల్డప్, ఎలివేషన్, ఎంట్రీ దగ్గర నుంచి ఫైట్స్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అంతా, అంటే నలుగురు పోలీస్ ఆఫీసర్స్ ఒకే ఈక్వాలిటీలో ఉన్నా కూడా నాని గారిని ఇంకా ప్రైమ్గా చూపించాలి, ఆయన ఏదో కొంచెం హైలైట్గా చూపించాలని ఆయన వేసిన కాస్ట్యూమ్స్ కానీ, సో దాని మీద ఫోకస్ పెట్టారు కానీ ఇన్వెస్టిగేషన్ అన్నట్టుగా కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల. అండ్ అర్థమైపోతూ ఉంటుంది ఇది జరుగుద్దిరా నెక్స్ట్, ఇది జరుగుద్దిరా నెక్స్ట్, హీరో ఇక్కడ లెగుస్తాడరా, హీరో ఇక్కడ దొరికేస్తాడరా అనే టైప్లో ఉంటుంది. సో అంటే ఒక సెకండ్ హాఫ్ అంతా కొంచెం గెస్ చేసే విధంగానే ఉంటుంది అన్నమాట. కొత్తగా అరే నేను ఎక్స్పెక్ట్ చేయాలి అనే మూమెంట్ ఏది ఉండదు, ప్రతిదీ కూడా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. బట్ ఏంటంటే సినిమాటిక్గా వన్ టైం అయితే వాచబుల్, దానికి ఇబ్బంది ఏం లేదు. టైర్ 1లోకి ఎంటర్ అవ్వడానికి బాగా కష్టపడినట్టు అది దీంతో అవ్వకపోవచ్చు బాయ్, దీన్ని కూడా 75 to 80 దగ్గర ఆగిపోతారు. దానికోసమే కష్టపడినట్టు అనిపించిందా డైరెక్టర్లు కూడా? అదే హీరోయిక్ ఎలివేషన్స్ అంతా బాగా పెట్టుకున్నారు. సో నాని గారికి ఆ విషయంలో కొదవలేదు, ఎందుకంటే ఏ డైరెక్టర్తో చేసినా నాని గారిని ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించడంలో అందరూ కూడా, ఎందుకంటే నాని గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. మరి ఆయన చిరంజీవి గారు అయిపోదాం అనుకుంటున్నారు, మరి ఆయన ఏమనుకుంటున్నారు కానీ ఆయన కూడా కొంచెం వేలు పెడతారు, అది మనం చెప్పక్కర్లేదు. సో ఏంటంటే వేలు పెట్టి ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్లో మనం అనుకుంటాం ఇక్కడ ఇట్లా మన ఐడియాలో ఉంటుంది కదా, అది నాని గారు ఆలోచించి ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారో అదే ఆ టైప్లో ఆలోచించి పెడతారనమాట. అండ్ టైటిల్ కార్డ్ దగ్గర కూడా ఆయన ఎలివేట్ చేసుకున్నట్టు అనిపించింది, ఎందుకంటే ఎక్కడో అసిస్టెంట్ డైరెక్టర్గా క్లాప్ బోర్డు కట్టుకుని అట్లానే సత్యం థియేటర్లోకి వెళ్ళానని చెప్పడం, అవన్నీ ఒక టైటిల్ కార్డులోనే చూపిస్తారు అనమాట, నాని గారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎక్కడి దాకా వచ్చారని చెప్పి. సో మరి ఇక ప్యారడైజ్ అనే సినిమా దాంట్లో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండి నేషనల్ వైడ్ క్లిక్ అయితే తప్ప దీంతో అయితే మా పెద్ద బిగ్ స్టార్ టైర్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. అది ఇక టైర్ 1 టైర్లు అనేది ఆ నాని గారు అదేంటో తెలియదు అంటున్నారు కాబట్టి, సో ఆయన ఏ రేంజ్లో ఉన్నారో అదే రేంజ్లో అయితే ఈ సినిమా. కంపేర్ చేస్తే ఈ మూవీ హిట్ అని వచ్చా, లేకపోతే అక్కడ ఎస్జే సూర్య గారు వర్కౌట్ ఉందిగా, అంటే అక్కడ హీరో ఫెయిల్ అయినా ఎస్జే సూర్య గారి ఫార్ములా ఉంది, అక్కడ ఆయన ఫెయిల్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే విలన్ అసలు ఎందుకు ఉంటాడు, ఆడు ఫ్రీడమ్ అంటాడు, కాసేపు ఏదో అంటాడు, జేహాద్ అంటాడు, ఆడు ఇదేంటో అది ఎవరికి అర్థం కాల, ఆడు ఏం చేద్దాం అనుకుంటే ఒక గ్యాంగ్ని తీసుకెళ్ళి మొత్తం, అది చాలా పెద్ద బ్రేక్ డౌన్ ఉంది సినిమాలో. అది చూసుకుని అది ఒక మ్యాజిక్ ఉంటుంది. అది అక్కడ ఏంటంటే ఎస్జే సూర్య గారికి నాని గారికి ఒక కాంపిటీషన్, ఒక నటన కనపడుతుంది, అంటే ఒకరినొకరు పోటీ పడి నటించాలని ఆసక్తి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే విలన్ తేలిపోయాడు ముందు, హీరో గారు ఎంత పవర్ఫుల్గా ఉన్నప్పటికీ, ఆయన ఎంతమందిని నరికేటప్పటికి, బట్ విలన్ తేలిపోయినప్పుడు ఎంత అగ్రెసివ్ హీరో ఉన్నా, అంటే హిట్ హీరోకి ఉన్న మనం ట్రైలర్లో చూసినంత అగ్రెసివ్ హీరోకి అక్కడ విలన్ లేదు, విలన్ బుస్ అయిపోయాడు. ఇంకా ఓవరాల్ చెప్తున్నాను కదా, కార్తీ గారు అంటే నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది. సో ఓవరాల్గా నాని గారి ఫ్యాన్స్కి అయితే నచ్చుద్ది సినిమా, అయితే కూడా చూడొచ్చు, అన్ టైం వాచబుల్, మరీ తీసేసే అంత లేదు, ఎందుకంటే హిట్ అనే దానికి మనం అలవాటు పడ్డాం కాబట్టి ఆ ఫ్రాంచైజ్ చూసుకుంటూ హిట్ 4 కూడా ప్రిపేర్ చేశారనమాట. ఇక రేటింగ్ ఉందిలే భయ 3 వేసుకోండి. హిట్ 3 సూపర్గా ఉంది బ్రో. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మూవీ ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ మూవీలా ఉన్నది కంప్లీట్గా, కొత్తగా తీసాడు, కంప్లీట్గా వెరైటీగా ఉంది. వైలెన్స్ అంటే ముందే అనౌన్స్ చేస్తాడు కాబట్టి పర్వాలేదు, అనౌన్స్ చేయకుండా సడన్గా పెడితే షాకింగ్గా ఉంటుంది, కానీ అనౌన్స్ చేసాడు కాబట్టి పర్వాలేదు. అండ్ లెవెల్ అప్ చేశాడు, నానికి లెవెల్ అప్ చేశాడు, చాలా చాలా బెటర్ అవుతుంది. అంటే స్టోరీ అంతా మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం, అండ్ ఇంకా అంత కొత్తగా లేదు, కొంచెం లాగ్ లా అనిపిస్తుంది. లేదు, వై హౌ అని చెప్పి చూస్తారు కదా, ఇందులోని హౌ గురించే చూపించాడు. వై అనేది మనం లైట్ తీసుకుంటాం యాక్చువల్గా మూవీలో, వై హూ అనేది ఇంకా పట్టించుకోము. సో అదే హౌ మీదే కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ చేశాడు, చాలా బాగా తీశాడు. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎందుకంటే నాని అంటే ఫ్యామిలీ. లేదు, ఇప్పుడు అన్ని సినిమాలు ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే అలవాటు అయిపోయింది. మనం ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో రకరకాల వైలెన్స్ మూవీస్ చూస్తుంటాం కాబట్టి, ఇప్పుడు మార్కో యానిమల్ కంటే కూడా ఇది చాలా బాగుంది, ఎందుకంటే దానికి కొంచెం పాయింట్లెస్ అనిపిస్తుంది వైలెన్స్. ఇప్పుడు ఎంతమంది అని చెప్పినా పెద్ద ఏం అనిపించదు, సలార్లో క్లైమాక్స్ లాగా ఆల్మోస్ట్. చిన్నపిల్లలు చూడకూడదు, కంపేర్ టు చూడకూడదు, చిన్నపిల్లలు చూడకూడదు, పెద్దవాళ్ళకి. చంపేసిండు అంత పవర్ఫుల్ ఆఫీసర్, మొత్తం టోటల్ ఇండియాని వెళ్తాడు, టోటల్ ఇండియాలో ఎక్కడ పోయినా అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు. సూపర్ అంటే సూపర్ దింపిన బొమ్మ. ఆయన ప్రొడ్యూసర్లో సూపర్ హిట్ సినిమా ఇది, సూపర్ హిట్ సినిమా అంటే సూపర్ హిట్ సినిమా, సూపర్ కలెక్షన్స్ బాక్స్ బద్దలవుతుంది. వైలెన్స్ ఉంది మేడం, కాకపోతే ఘోరంగా లేదు వైలెన్స్. ఆ సినిమా పడ్డ స్టోరీ ప్రకారంగా ఉన్నది. సిటీకే అనేది ఒక గ్యాంగ్ ఉంటుంది, మొత్తం సలార్లు ఉంటారు కదా సైకో వాళ్ళు, సిటీకే సైకో వాళ్ళు ఉంటారు. సిటీకే అంటే చికెన్ తిని కోటర్ తాగి వండుకునేది కాదు, మొత్తం కోసేస్తాడు ఒక్కొక్కరికి. లాస్ట్కు పెద్ద జంగల్లో ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ లోకి
అడవిలోకి అడవి చేసి ఎంట్రీ సూపర్ ఉంటుంది. సూపర్ సూపర్ హిట్ ఉన్నది. సూపర్ సినిమా. కలెక్షన్స్ బ్లాక్ బాస్టర్ బద్దలు కొట్టేస్తుంది. కలెక్షన్స్ మాత్రం సూపర్ హిట్ సినిమా. హిట్ 3ని నాకు చూసిన తర్వాత ఏమనిపించిందంటే హిట్ 1 హిట్ 2ని దృష్టిలో పెట్టుకుని హైప్ను వాడుకుని తీసిన సినిమాలాగా అనిపించింది నాకైతే మాత్రం. సినిమా అంతా కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సరే అది ఎలాగ ఎవడో ఏదో చంపడం ఇవన్నీ ముందు లో కూడా చూసాం. బట్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే జస్ట్ ఒకే దుక్కున సినిమా జరగడం అనేది కొంచెం డిసప్పాయింట్ గా అనిపించింది అన్న. బట్ శైలేష్ గారు ఏదైతే అనుకున్న పాయింట్ రాసుకున్న ఇది ఇంకా మిగతా పార్ట్స్ కోసం లీడ్లు వదులుకున్నారు తప్ప ఈ కథకే ప్రేక్షకుడు ఎంగేజ్ చేద్దాం, ఈ కథని ఇంకా గ్రేట్ గా తెద్దాం అయితే అనిపించలేదు నాకైతే మాత్రం. బట్ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం ఒక అవెంజర్స్ టైప్ నలుగురు 4 వైపుల నుంచి వచ్చినట్టు ఒక యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటే ఓకే పక్కలా చేయొచ్చు. ఇందులో వేరు అందులో మాస్ చూపిస్తే ఇందులో మాత్రం హుర్రతని చూపించారు. మొత్తం నాని టోటల్ కొత్త అవతారం అనుకోవచ్చు. దీంతో ఇన్నాళ్ళు క్లాస్ అనుకుని మోసపోయారు జనాలు. ఇప్పుడు అసలు రూపం చూపిస్తానని నిజంగా విశ్వరూపం చూపించాడు. ఆయన మాస్ యాంగిల్ క్లాస్ యాంగిల్ పక్కన పెట్టి మాస్ యాంగిల్ పక్కన పెట్టాడు. బట్ నాని గారి కోసం మాట్లాడుకున్నాను. నాని గారు 100-200% న్యాయం చేశారు. బట్ శైలేష్ గారి కోసం మాట్లాడుతున్నాను. జస్ట్ ముందు పార్ట్స్ మీద ఉన్న హైప్ ని వాడుకుని తీసిన సినిమా ఇది. చాలా బాగుంది. బట్ కొన్ని సీన్స్ లో హీరోయిన్ వేస్ట్ అనిపించింది. బట్ క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏంటంటే హీరోయిన్ కూడా కొంచెం బాగా ఫైట్స్ కంటే పెట్టి చాలా హైప్ చేశారు. లాస్ట్ 40 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం అందరూ గూస్ బంప్ సీన్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఓకే అనిపిస్తుంది అంతే. బట్ నరకడం అయితే మాత్రం కొత్త క్లాస్ అయితే తీసుకున్నారు. కొత్తగా ఏం అన్న స్టోరీ అయితే కొత్తగా ఏం లేదని జస్ట్ పార్ట్ 4 కోసం పార్ట్ 3 తీసారు అంతే. అలాగే ఉంది అంతే. ఏదో నాని గారు ఉన్నారు హీరో, ఆయన హైప్ ఫస్ట్ పార్ట్స్ హైప్ ఉంది. జస్ట్ జనం కోసం కాకుండా ఏదో పైసల కోసం తీసినట్టు ఉంది సినిమా. సో ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, బాగా హైప్ చేసింది ఏదైనా బీజిఎం చాలా బాగా కొట్టాడు. బీజిఎం నిజంగా ఓవరాల్ గా రేటింగ్ అయితే 2.5 ఇస్తాను అంతే. థ్యాంక్ యూ. హిట్ 3 యాక్చువల్గా నాని గారు అంటేనే నేచురల్ స్టార్ క్లాస్ అంటారు. దీంట్లో ఒక వైల్డ్ మాస్ని ఒక పోలీస్ ఆఫీస్ కిందనే ఒక సమాజంలో సైకోలని గుర్తించాలన్నా, సైకోలతో ట్రావెల్ చేయాలన్నా ఆ మోటో అనేది స్క్రీన్ ప్రెజెంటేషన్ చాలా అద్భుతంగా నాని గారు ప్రజెంటేషన్ చేశారు. 1, 2, 3లో వచ్చే ట్విస్ట్లు కూడా ఏంటంటే హాలీవుడ్ రేంజ్లో ఒక మంచి ర్యాపోని అయితే కనుక ప్రజెంటేషన్ చేశారు. ఫర్గెట్ కేస్ 4 కూడా కార్తిక్ గారిని తీసుకుంటాం కూడా డైరెక్టర్ ఒక మంచి రిథమ్ ఉందని ప్రూవ్ అవుతుంది. ఓవరాల్గా ఏంటంటే వాచబుల్ మూవీ. బట్ సైకోని ఎలా నెగిటివ్ చేయాలనేది ఒక మంచి మోటో ఉంది. వాచబుల్ మూవీ. ఎవ్రీ టేక్ మాత్రం చాలా కేర్ తీసుకున్నారు డైరెక్టర్ గారు. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. నాని యాక్షన్ చెప్పాల్సిన పర్లేదు. వెరీ న్యాచురల్ అండ్ దెన్ వెరీ పవర్ఫుల్. సో ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే అందరు నన్ను నార్మల్ స్టార్ అనుకున్నారు, ఏదో సాఫ్ట్ అనుకున్నారు, హార్డ్ ఏంటో చూపిస్తాను అనేది రియల్గానే చూపించారు. అండ్ ఎస్పెషల్గా నానిది ఒక షౌట్ ఉంటుంది. ఆ షౌట్ మాత్రం చాలా కిక్ ఇస్తుంది. అండ్ మస్ట్ వాచ్. క్లైమాక్స్ మాత్రం బొంబార్డింగ్. క్లైమాక్స్లో 2-3 ట్విస్టులు ఉంటాయి. అసలు క్లైమాక్స్లో మొత్తం అందరూ వీళ్ళు విజిల్స్ అనమాట. సో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఫర్ ద యూత్. మాత్రం తప్పకుండా చూడాలి ఇది. అండ్ హీ హస్ ఆల్సో ఎక్స్పోజ్ ద డార్క్ వెబ్ కూడా కొంచెం ఎక్స్పోజ్ చేశారు. దట్స్ ఎ గుడ్ థింగ్. ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ. ఇట్స్ మస్ట్ వాచ్ ఫర్ ద యూత్.